హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక సీరియస్ టాపిక్ మాట్లాడుకుందాం. మనం కొన్ని రోజుల నుంచి న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. చైనా మన బార్డర్ దగ్గర ఎప్పుడు ఏదో ఒక చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉంటుంది. రీసెంట్లీ కూడా అరుణాచల్ ప్రదేశ్ మాది అని క్లెయిమ్ చేస్తుంది. కానీ ఒకవేళ రేపు పొద్దున గనక పరిస్థితి మొత్తం చేదాటిపోయి ఇండియాకి మరియు చైనాకి పూర్తి స్థాయిలో యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఉన్న బలమైన దేశాలు అంటే అమెరికా, రష్యా, జపాన్ ఇలాంటి దేశాలు ఎవరి వైపు నిలబడతాయి? మనం ఒంటరి వాళ్ళం అయిపోతామా, లేక మన వెనక ఎవరైనా నిలబడతారా? అసలు చైనాకున్న అతిపెద్ద భయం ఏంటి? మన దగ్గరున్న సీక్రెట్ పవర్ ఏంటి? ఈ డౌట్స్ అని మనందరికి డైలీ ఉండేవే. ఈ రోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ అని మనం క్లియర్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మనం ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఒక్కసారి వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనం మన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ యుద్ధం వస్తే అమెరికా ఖచ్చితంగా ఇండియా వైపు నిలబడుతుంది. కానీ ఎందుకు? మన మీద ప్రేమతోనా? కాదు, వాళ్ళ అవసరం కోసం. ప్రెసెంట్ గా ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్ లో అమెరికా ఉంది. కానీ ఆ పొజిషన్ ని లాక్కోవడానికి చైనా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ప్రస్తుతం ఏషియా కాంటినెంట్ లోనే చైనా అనేది ఒక రౌడీ లాగుంది. ఇలాంటి చైనాని కౌంటర్ చేసే దమ్మున్న దేశం ఇండియా ఒకటే ఉంది ఏషియాలో. కాబట్టి అమెరికా ఇండియాకే సపోర్ట్ చేస్తుంది. అయితే మరి అమెరికా మనకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు? యుద్ధం జరిగినప్పుడు సైనికుల కంటే ముఖ్యమైనది ఏంటి? ఇన్ఫర్మేషన్. అమెరికా దగ్గర ఆకాశంలో అతిపెద్ద పవర్ఫుల్ శాటిలైట్స్ ఉన్నాయి. అవి ఎంత క్లియర్ గా ఫోటోలు తీస్తాయంటే చైనా సైనికులు ఏ కొండ వెనక దాక్కున్నా సరే అవి ఎమ్మటే ఫోటోలు తీయగలవు. వాళ్ళ మిజైల్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ యుద్ధ విమానాలు ఎక్కడ కదులుతున్నాయి, ఈ సమాచారం అంతా అమెరికా మనకు లైవ్ లో పంపిస్తుంది. దీని వల్ల మన సైనికులకు శత్రువు ఎక్కడున్నాడో ముందే తెలుస్తుంది. అలాగే చలిలో వాడే బట్టలు, అత్యాధునిక డ్రోన్స్ అమెరికా మనకు అందిస్తుంది. అయితే అమెరికానే కాకుండా మనకు ఇంకా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి. అదే ఫ్రాన్స్, ఇంకా ఇజ్రాయిల్. ముందుగా మనం ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం వాడుతున్న పవర్ఫుల్ యుద్ధ విమానాలు రఫేల్ ఇవన్నీ ఫ్రాన్స్ దేశానికి చెందినవే. వాళ్ళు తయారు చేసినవే. యుద్ధం మొదలైతే చాలు మనకు ఎన్ని ఆయుధాలు కావాలంటే అన్ని పంపడానికి ఫ్రాన్స్ రెడీగా ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా యుఎన్ఓలో అంటే ఐక్యరాజ్య సమితిలో ఎవరైనా చైనాకు సపోర్ట్ చేస్తే ఫ్రాన్స్ తన వీటో పవర్ వాడి మరీ మనకు సపోర్ట్ చేయగలదు. ఇప్పుడు ఇజ్రాయిల్ కార్గిల్ వార్ జరిగినప్పుడు మనకు అర్జెంట్ గా బాంబులు, రాడార్లు ఇవన్నీ కావాల్సి వచ్చింది. అప్పుడు ప్రపంచమంతా ఆలోచిస్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం మనకు వెంటనే సహాయం చేసింది. టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ మనకు ఎప్పుడు వెన్నముక్కలాగా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. మరి రష్యా ఎటువైపు ఉంటుంది? ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడు ఉంది. అందరూ కామన్ గా అడిగే క్వశ్చన్, మన పాత మిత్రుడు రష్యా ఎవరికి సపోర్ట్ చేస్తాడు అని. ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి మనం. ఒకప్పుడు రష్యా మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా అమెరికాతో గొడవ పడుతుంది. అమెరికా శాంక్షన్స్ వల్ల రష్యా దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో చైనా రష్యాకు చాలా డబ్బులు ఇచ్చింది, ఆయిల్ కొని ఆదుకుంది. అంటే ఇప్పుడు రష్యా చైనా మీద కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఇండియా చైనా యుద్ధం వస్తే రష్యా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు మనకి పబ్లిక్ గా సపోర్ట్ చేయకపోవచ్చు. అలా అని చైనా వైపు కూడా వెళ్లరు, న్యూట్రల్ గా ఉంటుంది. కానీ లోపలగా రష్యా మాత్రం ఇండియాకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో చైనా బాగా బలపడితే అది రష్యాకు ఎంతో పెద్ద ప్రమాదం. చైనాని కంట్రోల్ చేయాలంటే ఇండియా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే మన దగ్గర ఉన్న రష్యా ఆయుధాలకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఆగిపోకుండా రష్యా చూసుకుంటుంది. ఇప్పుడు మనం చైనాకి ఉన్న అతిపెద్ద బలహీనత గురించి మాట్లాడుకుందాం. అదే మలక్కా స్ట్రైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. దీన్ని స్ట్రాటజిక్ గా మలక్కా డైలమా అంటారు. చైనా మన మీద ఎందుకు పూర్తి స్థాయి యుద్ధానికి దిగదో దీని వల్ల మీకు అర్థమవుతుంది. ఏ దేశమైనా నడవాలంటే పెట్రోల్ ఇంకా ఆయిల్ కావాలి. చైనాకు కావాల్సిన 80% ఆయిల్ అనేది గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఆ ఆయిల్ ట్యాంకర్లన్నీ సముద్రం మీదుగా రావాలి. ఆ వచ్చే దారి సరిగ్గా మన ఇండియాకు చెందిన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ పక్క నుంచే వెళ్తుంది. ఆ దారి చాలా సన్నగా ఉంటుంది. దాన్నే మలక్కా స్ట్రైట్ అంటారు. యుద్ధం గనక మొదలైతే మన ఇండియన్ నేవీ వెళ్లి ఆ దారిని బ్లాక్ చేస్తుంది. చైనాకు వెళ్లే ఆయిల్ షిప్స్ అన్నిటిని ఆపేస్తుంది. జస్ట్ ఒక 10-15 డేస్ ఇలా చేస్తే చాలు, చైనా దగ్గర ఆయిల్ మొత్తం అయిపోతుంది. అప్పుడేమవుతుంది? వాళ్ళ యుద్ధ విమానాలు ఎగరలేవు, వాళ్ళ ట్యాంకులు కదలలేవు, వాళ్ళ ఫ్యాక్టరీస్ అని ఆగిపోతాయి. చైనా మొత్తం చీకటైపోతుంది. దీన్నే గొంతు నులిమి చంపడం అంటారు. ఈ ఒక్క భయం వల్లే చైనా మనతో పెద్ద యుద్ధానికి రావడానికి వణికిపోతుంది. ఇంకా అది కాకుండా మన దగ్గర ఒక పవర్ఫుల్ మిజైల్ ఉంది, అదే బ్రహ్మోస్. దీని గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్లీ దీని పనితనం ఏంటో మనం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ మీద ప్రయోగించినప్పుడు చూసాం. ఇప్పుడు మనం చైనాకి ఎవరు సపోర్ట్ చేస్తారో చూద్దాం. మనందరికీ తెలుసు చైనాకుంది ఒకే ఒక్క ఫ్రెండ్, వాడే బికారిస్తాన్. చైనా డబ్బుల కాశపడి పాకిస్తాన్ ఏమైనా చేస్తుంది. యుద్ధం వస్తే మనల్ని వెనక వైపు నుంచి ఇబ్బంది పెడుతుంది. దీన్నే మనం 2 ఫ్రంట్ వార్ అంటాం. అంటే ఈ పాకిస్తాన్ ఏమి మనతో అంత పెద్ద యుద్ధం చేయలేదు, వాళ్ళకి అంత సీన్ లేదు కూడా. కాకపోతే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వీడే కాకుండా నార్త్ కొరియా లాంటి చిన్న చిన్న దేశాలు కూడా చైనా సహాయం చేస్తుంది కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ వార్లోకి దిగరు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు మనతో వార్లోకి దిగితే వీళ్ళని కింద నుంచి సౌత్ కొరియా ఉతికి ఆరేస్తుంది. అలాగే పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూడా మనం తొక్కి తోలుతీస్తాం. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా రెడీగా ఉంటుంది పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి. అటు బలూచిస్తాన్ కూడా రెడీగా ఉంటుంది వాళ్ళని వాళ్ళు సపరేట్ చేసుకోవడానికి. ఇటు సింధులో కూడా ఇంటర్నల్ వార్ మొదలవుతుంది. కాబట్టి వాడు కూడా మన మీదకి ఏం రాడు.
ఇప్పుడు మనం ఆర్థిక యుద్ధం అంటే ఎకనామిక్ వార్ గురించి మాట్లాడుకుందాం. యుద్ధం అంటే కేవలం బాంబులు వేసుకోవడమే కాదు, ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టాలి. ప్రపంచంలో జపాన్, ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి దేశాలు చైనా మీద కోపంగా ఉన్నాయి. యుద్ధం వస్తే ఈ దేశాలన్నీ ఎకనామిక్ శాంక్షన్స్ విధిస్తాయి. అంటే చైనా వస్తువులను ఎవరూ కొనరు. చైనా బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ అయిపోతాయి. వ్యాపారం లేకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. డబ్బులు లేకపోతే వాళ్ళు యుద్ధం చేయలేరు. ఇది కూడా మనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది మన సైన్యం. టెక్నాలజీ ఎంతున్నా సరే యుద్ధం చేయాల్సింది మనిషే. చైనాలో ఒక రూల్ ఉంది, 1 చైల్డ్ పాలసీ. అంటే ఇంట్లో ఒక్కడే బిడ్డ ఉండాలి. వాళ్ళు చాలా సున్నితంగా పెరుగుతారు. వాళ్లకు కష్టపడడం తెలియదు. కానీ మన జవాన్లు అలా కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ లో -50 degrees లో డ్యూటీ చేసే దమ్మున్న సైనికులు. మనకు కొండల మీద యుద్ధం చేసిన అనుభవం ఉంది. గాల్వాన్ లోయలో ఏం జరిగిందో మనం చూసాం. ప్రపంచమంతా చూసింది. ఆయుధాలు లేకపోయినా చేతులతోనే మన వాళ్ళు చైనా సైనికుల్ని తరిమి కొట్టారు. ఇదే చెప్తుంది మన సైనికులు ఎంత దమ్మున్న వాళ్ళు అని. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఏం చెప్పాలంటే, ఒకవేళ యుద్ధం వస్తే కనుక ప్రపంచంలోని పెద్ద దేశాలు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ ఇండియా వైపే ఉంటాయి. రష్యా మనకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. సముద్రంలో మనం చైనాకు సంబంధించిన ఆయిల్ ని ఆపేస్తే వాళ్ళు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. అన్నిటికీ మించి మన సైనికుల ధైర్యం ముందు చైనా నిలబడలేదు. మనం శాంతిని కోరుకునే దేశం. మనం ఎప్పుడు ముందుగా ఎవరి మీదకు వెళ్ళం. కానీ ఒకవేళ మన మీదకు ఎవరన్నా వస్తే మాత్రం తిప్పికొట్టే సత్తా మనకుంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే చైనా కేవలం బెదిరిస్తుంది తప్ప యుద్ధం చేసే సాహసం చేయదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ ఫ్రెండ్స్, చాలా బాగా కష్టపడుతున్నాను. మీకు ఒకవేళ మన కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకెంతో మోటివేషన్ గా ఉంటుంది.